हरिः ॐ श्रीमते रामानुजाय नमः। श्रियः कान्ताय कल्याणनिधये निधयेत्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। भक्तामृतं विश्वजनानुमोदनं सर्वार्थदं श्रीशतकोपवाङ्मयं सहस्रशाखोपनिषत् समागमं नमाम्यहं ద్రావిడవేదసాగరం. భాగవతోత్తములారా, కోయిల్ తిరువాయిమొழிలోని మొదటి పత్తు మొదటి భాగంలో మనం తిరువాయిమొഴి యొక్క విశేషాలన్నీ కూడా ప్రస్తావించుకుని దానిని గురించిన కొన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక్కడ నుండి తిరువాయిమొഴి కోయిల్ తిరువాయిమొഴിగా ప్రసిద్ధి చెందిన పత్తులను అనుభవిద్దాం. శ్రీ నమ్మాళ్వార్లు ప్రసాదించినటువంటి సామవేద సారమైన ఈ తిరువాయిమొழிలో ప్రధానమైనటువంటి వాటిని, అంటే కోయిల్ తిరువాయిమొழிగా లోకాల్లో ప్రవర్తించినటువంటి దానిని మనం ఈ రోజున ప్రారంభం చేసుకుందాం. తిరువాయిమొഴి 1000 పాశురాల్లో మొదటి 100 పాశురాలను ఒక పత్తు అంటారు. ఆ ఒక పత్తులో విశేషమైనటువంటి పాశురాలే, అంటే ఆ 100 పాశురాలలో కొన్నిటిని ముఖ్యంగా తలచారు. వాటిల్లో మొదటి శతకంలో మొదటి దశకం, అది ఈ రోజున ప్రారంభం చేద్దాం. ముందుగా పాశురాన్ని అనుసంధానం చేస్తున్నాం. శ్రీమతే రామానుజాయ నమః. ఉయర్వర ఉయర్నలం ఉడయవన్ యవనవన్ మయర్వర మతినలం அருளினன் யவனவன் அயர்வரு மமரர்கள் அதிபதியவனவன் துயரரு சுடரடி தொழுதெழன் மனனே. உயர்வர உயர்நலம் உடையவன் யவனவன் மயர்வர மதிநலம் அருளினன் யவனவன் அயர்வரு மமரர்கள் அதிபதியவனவன் துயரரு சுடரடி తొழுదెళన్మననే. గోవింద గోవింద. భాగవతోత్తములారా, తిరువాయిమొഴి అర్థపంచక జ్ఞానాన్ని అందిస్తోంది అని చెప్పుకున్నాం కదా. ఆ ప్రకారంగా ఈ పాశురంలో ఉయర్వర ఉయర్ అంటే వేదాలలో చెప్పబడినట్లుగా సకల పదార్థంలో ఉన్న గొప్పతనాన్ని, ఆదిత్యుని సన్నిధిలో నక్షత్రాల్లాగా అసత్కరం అయినట్లుగా నిస్సమాభ్యధికమైనటువంటి ఉయర్నలం అవాంగ్మానస గోచరముగా ఉన్న ఆనందం, ఆనందానికి ఆవహంగా ఉన్న గుణ విభూతులు, ఉడయవన్ స్వభావ సిద్ధముగా కలిగిన ఏకైక పరమాత్మ శ్రీమన్నారాయణ. యవనవన్ ఎవరైనా శృతి ప్రమాణ ప్రసిద్ధంగా ఎవరున్నారో ఆయనే. మయర్వర అంటే సంశయము, విపర్యయ రూపమైన అజ్ఞానం కూడా నశించేటట్లుగా మదినలం స్వాభావిక జ్ఞాన భక్తులను అరుడినన్ తన నిర్హేతుక కృపచేత అందించినటువంటి వాడు. యవనవన్ ఎవరైనా ప్రజ్ఞా చ తస్మాత్
ప్రసృతా పురాణి అన్నట్లుగా ప్రసిద్ధమైన వాడు ఎవడో అయర్ వరుం అరుం. ఇక విస్మరణాది ప్రసంగ శూన్యులైనటువంటి అమరర్గల్ ఎవరు నిరంతర అనుభవం చేసేటువంటి నిత్యసూరులకు అధిపతి యవనవన్ నిరవధిక శేషంగా ఉన్నవాడు ఎవరో అవన్ అట్టి పరమ పురుషుని యొక్క తుయరరు. ఆయన గనక మనం ఆశ్రయిస్తే దుఃఖం తొలగిపోతుంది. చూడర్ ఎంతో విశిష్టమైన అడి శ్రీ పాదార విందాలని కూర్చి తొഴదు. బద్ధంజలి పుటాహ అన్నట్లుగా శేషత్వ అనురూప వృత్తిని పొంది మనం స్వామివారికి సేవకులము అనే భావాన్ని పొంది యన్మననే ఓ మనస్సా నువ్వు ఏడు ఉజ్జీవించు అని దీనిలో నమ్మాళ్ళవార్లు చెప్తున్నారు. అంటే ఏమిటంటే అశేష దోషాలకు వ్యతిరేకంగా అన్నిటికంటే నిరతిశయంగా చాలా గొప్పగా ఆనందాది అసంఖ్యేయ కళ్యాణ గుణ సంపదలతో కూడిన ఉన్నటువంటి ఆయన ఆ శ్రీమన్నారాయణుడు నిర్హేతుకంగా తన ఇష్టమండి. నువ్వు ఏదో పుణ్యం చేశావు కాబట్టి నిన్ను రక్షించడం అలా కాదు. ఎటువంటి నీ ప్రమేయం లేకుండా కూడా నీ పైన తన కృపను అతిరేకముగా తమ విషయంలో అందించగలిగినటువంటి వాడు. అజ్ఞాన గంధ విదురంగా యథావస్థిత తత్వమును అందించి తన దివ్య పాదార విందాలలో నిరవధిక భక్తిని కలుగజేసేటువంటి వాడు మన పెరుమాళ్. ఆయన కళ్యాణ గుణ పరిపూర్ణుడైన తన్ను స్వభావ సిద్ధంగా నిరస్త సమస్త దోషులై అస్ఖలిత జ్ఞానులై ఉండేటువంటి ఎవరు ఆదిశేషుడు, గరుడాళ్వార్లు మొదలైనటువంటి అసంఖ్యేయ దివ్య పురుషులకు సర్వస్వాధీనముగా ఇచ్చేటువంటి పరమ ఔదార్య భూయిష్టమైనటువంటి శ్రీమన్నారాయణ యొక్క ఆశ్రిత జన సమస్త దుఃఖాల్ని తొలగించడమే స్వభావంగా ఉన్న తన దివ్య పాదార విందాలలో సర్వదేశ సర్వకాల సర్వావస్థోచిత సర్వశేష నివృత్తిని ఉజ్జీవించుమా అని సెలవిస్తున్నారు ఆళ్వార్లు ఈ పాశురంలో. భాగవతోత్తములారా, భగవాను యొక్క నిర్హేతుక కృప చూశారా? మన యొక్క సుకృతము బట్టి కాదండి. ఆయన ఎవరిని గనక అనుగ్రహింపదలిస్తే దానికి కారణం కూడా ఏమీ అక్కర్లేదు అని తెలియజేశారు. ఇక రెండవ పాశురం ఎలా ఉందో ఒకసారి చూద్దాం. మననగ మలమర మలర్ నిశయ్యెഴുదరున్ మననుణర్ వళవిలన్ பொரியணர் வலையுன் இனனுணர் முழுநலம் எதிர் நிகழ்கழிவினும் இன நிலனெனுயர் మిగునర ఇలనే. భాగవతోత్తములారా, మననగం మలం అర మనస్సులో మాలిన్యాన్ని జనింపజేసే కామ క్రోధాది అరిషడ్వర్గాలు నశింపగా మలర్ మిషై ఎഴുదరుం వికసించి పైపైగా వృద్ధి పొందే మననుర్వళవిలన్ మానసిక విజ్ఞానానికి అగోచరుడు. ఏదో నేను చేసేస్తాను, యోగాభ్యాసాలు చేస్తున్నా కాబట్టి స్వామి దొరుకుతాడనుకుంటున్నారేమో. ఆయన ఎటువంటి వాటికి దొరకనటువంటి వాడు. కామక్రోధాదులకు అపరిమేయుడు, ఇంత అని ఎవరూ చెప్పలేరు. పొరి ఉనర్వవయిలన్, అలానే పొరి చక్షు శ్రవణము మొదలైన బహిరింద్రియాలు ఉన్నాయి కదా, ఈ జ్ఞానానికి లోకంలో ఎన్నో వస్తువులు గోచరమవుతూ ఉంటాయి. అలా పరమాత్మ గోచరుడా అంటే అటువంటి ఇంద్రియాలకు గోచరం కానివాడు. ఇంకా ఎదిర్నిగ కలివిను భవిష్యత్ కాలము వర్తమాన కాలం
భూతకాలం, ఇలాగ కాలానికి కూడా ఈయన నీలన్ మిగునరయిలన్, ఆ కాలాల్లో కూడా ఎప్పటికీ ఆయనతో సమానమైన వాడు లేడు. అంటే తనకు కంటే అధికుడు లేడు, సమానుడు లేడు. భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఆయనకు ఆయనే సాటి. ముഴുవుణర్నలం, సంపూర్ణ జ్ఞానానంద స్వరూపుడు అయిన సర్వేశ్వరుడు నాకు ఏంటి యననుయర్, నాకు ప్రాణభూతుడు అని దీనిలో చెప్పారు. అంటే దీనిలో సారాంశం ఏం తెలుసుకోవచ్చు అంటే, యోగాభ్యాసం చేత కానీ కామక్రోధాదులు నశిస్తే క్రమంగా వికసించినటువంటి పరిశుద్ధమైన ఏదో జ్ఞానం వస్తుందంటారే, అటువంటి జ్ఞానం చేత తెలుసుకోదగినటువంటి ప్రాకృతమైన వస్తువుల వంటి వాడు కాదు పరమాత్మ. కొందరు ఏమంటారంటే ఇంద్రియాలన్నిటిని కూడా అణిచిపెట్టి వేసి ఏదో గనుక చేస్తే పరమాత్మ గోచరమవుతాడు అని చెప్తున్నారు. అది వట్టి మాట. అలానే బహిరింద్రియాలకు కానీ అంతరింద్రియాలకు కానీ గోచరం కానటువంటి సర్వేశ్వరుడు ఎవరైతే ఉన్నారో వారు నాకు ప్రాణభూతుడు అని చెప్పారు. భాగవతోత్తములారా, చూశారా వారి యొక్క స్వభావం ఎలా ఉందో. ఇక 3వ పాశురంలో ఇలనదునుడయ్య నిదెన నినైవరియవన్ నిలనిడై విశుంబిడై ఉరువినన్ అరువినన్ పులనుడు పులనల నుడివిలన్ పరంద నన్నలనుడై ఒరువనై ననుగినన్నామే. 4వ పాశురంలో కూడా భగవానుని యొక్క వైభవాన్ని వారంతట వారుగా పరమాత్మ పలికించుకున్నారు. లేకపోతే వైభవం కూడా మన శక్తి చాలదండి. ఇలాంటి వాడు అలాంటి వాడు అని చెప్పేటువంటి అవకాశమే లేదు. ఎలాగంటే ఈ భూమి, అంతరిక్షం, ప్రముఖమైనటువంటి ఈ నిఖిల లోకాల్లో ఉన్నటువంటి చేతన చేతనాత్మక సమస్త వస్తువులకు పరమశేషి అయి అన్నిటికంటే గొప్పవాడుగా ఉండి ఇవన్నీ ఆయన లోపల ఉంటాయి. ఇంకా ఎలా ఉన్నాయట, సర్వజగదాత్మభూతుడై అన్నిటిలోనూ మళ్ళీ తానే ఉంటాడు. ఉన్నా కూడా వాటిలో ఉన్న దోషాలని ఏమాత్రము తాను అంటించుకోడు. సర్వ శరీరభూత జగన్నియమన రూపమైన ఐశ్వర్య పరిపూర్ణుడై శ్వేతర వస్తు విసర్జితుడైన వేంచేసి ఉండే సర్వేశ్వరుణ్ణి మనం పొందాలి, పొందుతున్నాం. కనుక ఓ జీవా, నువ్వు అతని ఆశ్రిత జన సమస్త దుఃఖాలను తొలగించేటువంటి పాదార విందాలను నిరంతరం సేవించు, ఉజ్జీవించు అని తమకు తామే తమ హృదయానికి ఉపదేశిస్తున్నారు నమ్మాళ్ళవార్లు ఈ పాశురంలో. భాగవతోత్తములారా, ఇక 4వ పాశురంలో నామవ నివనవన్ అవన అవల్ ఇవల్ ఉళవల్ తామవరివరువల్ అదువిదు కుదువెదు వీమ వై ఎవై యువై అவை நலன் திங்கவை ஆமவையாயவையாய் నిన్నవరే నామవనివనువన్ అంటున్నారు. అంటే మనం పరమాత్మని ఇలా గుర్తిద్దామా? వాడు అంటే దూరంగా ఉన్నాడు కాదు, కాదు వీడు దగ్గరగా ఉన్నాడు. ఉవన్ అగో ఈయన ఎక్కువ దూరంలో లేడు అనుకుంటూ, లేదు మగవాడు కాదు ఆడవాడు, ఈమె ఈ దగ్గరలో ఉన్నటువంటి ఈమె కానీ లేదా దూరంలో ఉన్నటువంటి ఆమె కానీ అసలు ఎవరు అని కానీ తాము వారు దగ్గర వారు దూరం వారు వీరు వారు అనేటువంటి
లేదా మధ్యంగా ఉండేటువంటి వారు. అది పోనీ వస్తువు అనుకుందామా? ఆడామగా కాదు, వస్తువు కాదు, ఇది కాదు, దగ్గరది కాదు, దూరంగా ఉండేది కాదు, ఏమిటి అని ప్రశ్నించడానికి కూడా కాదు, నశ్వరమైన వస్తువులు కాదు, అనతి దూర వస్తువులు కాదు, మరి మంచి వస్తువులు కాదు, చెడ్డ వస్తువులు కాదు, కలగబోయేటువంటి వస్తువులు, గడచిన వస్తువులు, అవి ఇవి అని ఏమిటి? వీటి అన్నిటినీ సృష్టించి వాటి లోపల బయట వ్యాపించున్నవాడు ఎవరున్నారో అతడే సర్వేశ్వరుడు. ఈ తిరువాయిమొഴി అంతా కూడా ఈ పాశురానికి వివరణమండి. వివిధ నిర్దేశాల చేత నిర్దిశ్యమానమయ్యేటువంటి వాడు, సమస్త వస్తువుల స్వరూపము భగవంతుని యొక్క అధీనమై ఉంటుంది అని చెప్తున్నారు. అతడు ఆయనే, ఇతడు ఆయనే, ఆమె, ఈమె, వీడు, వీరు, వారు, ఇక ప్రకృతి పరంగా ఉన్నటువంటి చేతనాలు, అచేతనాలు, జడ పదార్థాలు అన్నిటి లోపల బయట ఉండేటువంటి వాడే పరమాత్మ అని దీనిలో ఎంత అందంగా చెప్పారు. 5వ పాసురం చూడండి. అవరవర్ తమ తమదు అరియరి వగవగై అవరవరియనవర్ ఎన అడి అడవర్ అవరవర్ ఇరయవర్ కురవిల విరయ్యవర్ అవరవర్ విధి వഴി అదయ నిన్ననరే. ఈ తమిళ భాషలో ఉన్న మాధుర్యం, ఆ పద విన్యాసం, ఇది సామాన్య కవులకు కూడా రాదు. కంబన్ అటువంటి మహాకవి కూడా తిరువాయిమొഴി మహాప్రబంధం యొక్క పదపదార్థాలు, దీనిలో వర్ణనలు చూసి ఆహా, నమ్మాళ్ళవార్ల యొక్క 1000 పాసురాలలో ఒక్క పాసురం చాలు, నా కవిత్వం అంతా కూడా చెల్లు, నేనెక్కడా, నమ్మాళ్ళవార్లు ఎక్కడా అని అన్నారు. అంత గొప్ప మహాకవి శ్రీ నమ్మాళ్ళవారు. కవి ఏమిటి? సాక్షాత్తు పరమాత్మే ఆయనను దగ్గరకు వచ్చి పలికించుకున్న పదాలు తీరు, వాయి, మొయ్ అంటే వేదము లాంటివి అన్నమాట. దీనికి ఇదే సాటి. అందువలన ఈ పదాలన్నీ చిన్న చిన్నగా ఉన్నా ఎంతెంతో ఉపనిషత్తు అర్థాలను కలిగి ఉన్నాయి. చూడండి. అవరవర్ తమ తమదు అరివు అరి వగ వగై అవరవర్ ఇరయవర్ ఎన అవి అడవర్గల్. ఈ పద విన్యాసం చూశారు కదా. అవరివరిరయవర్ కురవిలరిరయవర్ అవరవర్ విధి వഴി అడయ నిన్ననరే. అంటే ఆయా అధికారులు తమ తమ జ్ఞానం చేత తెలుసుకొని అనేక విధాలైన ఆయా దేవతలను ఫలాలిచ్చేటువంటి స్వాములని తలసి ఆ దేవతల పాదాలను ఆశ్రయిస్తూ ఉంటారు లోకంలో. ఆయా అధికారులు స్వాములకు దేవతలు ఫలప్రదానమునకు కొదువలేని వారు. శ్రీయప్పతి యొక్క సర్వేశ్వరుడు ఆయా అధికారులు వారిని నియమించిన మార్గాలు ఫలాన్ని పొందుటకు ఆయా దేవతలకు కూడా అంతర్యామి అని స్పష్టంగా తిరువాయిమొഴി ద్వారా నమ్మాళ్ళవార్లు చెప్పారు. లోకంలో కొందరు దేవతలు అనేకమైన ఫలితాలు ఇస్తున్నట్లు కనబడుతున్నారు కదా. మనమేమనుకుంటాం, వారి దగ్గరకు వెళితే పనులు త్వరగా అవుతున్నాయి, మన స్వామి కంటే కూడా అక్కడికి వెళితేట ఇది దొరుకుతుంది, ఆ వశం అవుతుంది అని చెప్పుకుంటూ ఉన్నారు. నిజమే అవుతున్నాయేమో, కానీ అటువంటి దేవతల అందరికీ కూడా అంతర్యామి ఎవరు అంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే. ఈ సృష్టిలో ఉన్న ప్రతి పదార్థానికి అంతర్యామి అంటే మొత్తం
మొత్తం ఈ సృష్టి జగత్తంతా కూడా ఆయన శరీరమే అని ఈ 5వ పాశురంలో చెబుతున్నారన్నమాట. తమ తమ జ్ఞాన అనుగుణంగా ఇంద్రాది దేవతలు స్వస్వకర్మ సమారాధ్యులుగా స్వాభిలషిత ఫల ప్రయోజనాల్ని అనుసంధిస్తూ మనం కూడా వాళ్ళని ఆశ్రయిస్తూ ఉంటాం. ఇంద్రాది దేవతలు తత్సమారాధనక అభిలషిత ఫలాల్ని పూర్ణంగా వారి వారి భక్తులకు ఇస్తున్నారు. మరి అది ఎలా సంభవిస్తోంది అంటారా? శాస్త్రోక్త మార్గాల చేత ఆయా అధికారులు ఇంద్రాది దేవతలను ఆశ్రయించి తమ ఫలాల్ని పొందునట్లుగా ఆ శ్రీమన్నారాయణుడే ఆ దేవతలకు అంతర్యామి. కాబట్టే వారు ఇవ్వగలుగుతున్నారు, వీరు తీసుకొనగలుగుతున్నారు. ఇష్టాపూర్తం బహుదా జాతం జాయమానం విశ్వం బిభర్తి భువనస్య నాభి చతుర్హోతారో యత్ర సంపదం గచ్చంతి దేవై యో యో యాం యాం తనుం భక్తా శ్రద్ధయార్చితుమిచ్చతి అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ భోక్తారం యజ్ఞ తపసాం ఏ యజంతి పితॄన్ దేవాన్ అని వేదములు పలుకుతూ ఉన్నాయి. చూశారా? ఇష్టాపూర్తులు కానీ, తర్వాత ఈ హోమాల్లో చేసేటువంటి హోమద్రవ్యాలు కానీ, హోమం కానీ, ఆ హోమం ద్వారా వచ్చే ఫలితం కానీ, ఎవరెవరు ఏ ఏ విధంగా భక్తితో అర్చిస్తూ ఉంటారో అవన్నీ కూడా చివరికి నా దగ్గరకే వస్తాయి అని ఈ ప్రమాణాలుగా కూడా చెప్పారు. కాబట్టి ఈ పాశురాల ద్వారా మనకేం చెప్పారంటే సర్వేశ్వరుడు సర్వదేవతలకు కూడా అంతర్యామి, సర్వకర్మలు కూడా వానివే, సకల ఫలప్రదుడు కూడా అతడే. కాబట్టే శ్రీ వైష్ణవ సంప్రదాయంలో అంగన్యాస కరన్యాసాలు లేదా ఆయా దేవతలకు ప్రత్యేకమైన ఆవాహనలు అలా చేయరు. భగవదాజ్ఞయ భగవత్ కైంకర్యార్థమని చెప్పి సకలము కూడా పరమాత్మ స్వరూపమే అని గుణానుసంధానం చేసి ఏ స్తోత్రపాఠమైనా చివరికి దాన్నంతా కూడా అంతర్యామిగా ఉన్న ఆ శ్రీమన్నారాయణుడికే సమర్పిస్తూ ఉంటారు. భాగవతోత్తములారా, ఈ విధంగా ఈ 5 పాశురాలు ఈ విధంగా సాగే. మిగిలిన 5 పాశురాలు కూడా చూద్దాం.